ఒకప్పుడు నేను రోజుకి 120 మైల్స్ కూడా ఈజీగా టప్పా డ్రైవ్ చేసేదాన్ని. ఇప్పుడు 5 మైల్స్ డ్రైవ్ చేయాలన్నా అబ్బా చిరాకు వస్తుంది. అసలు కోవిడ్కి ముందు ఎంత తిరిగేదాన్ని అంటే, కోవిడ్ హెస్ చేంజ్డ్. అంటే మనం యాజ్ అ పీపుల్ ఇంట్లోంచి బయటికి వెళ్ళబుద్ది కాదు, ఎక్కడికి వెళ్ళబుద్ది కాదు. టెక్సస్లో ఉండే రోజుల్లో ఈజీగా ఇట్లా ఎక్కడికి పోవాలన్నా 30 మైల్స్, హ్యూస్టన్లో ఎస్పెషల్లీ ఉట్టిగా 30 మైల్స్ తిరిగేదాన్ని నేను. అక్కడ నుంచి 30 మైల్స్, ఇక్కడ నుంచి 30 మైల్స్, 150 మైల్స్ రోజుకి తిరిగిన రోజులు కూడా ఉన్నాయి. సగం టైం కార్లోనే ఉండదాన్ని, అయినా అలసిపోయేదాన్ని కాదు. ఇప్పుడు ఏంటో ఏం చేయకపోయినా అలసిపోతున్నాను. మా ఊర్లో ఏదైనా వితిన్ 5 మైల్ రేడియస్ లో ఉంటది. సో అలవాటు పోవడం వల్ల ఏమో ఇక్కడ ప్రతి దగ్గరికి మళ్ళీ గంట లేకపోతే 45 మినిట్స్ డ్రైవ్ చేసుకుంటూ పోవాలంటే అలసిపోతున్నా భయ. మళ్ళీ ట్రాఫిక్ వేరే. సో హ్యూస్టన్ లో నేను ఉండేటప్పుడు రెగ్యులర్ గా కొన్ని టెంపుల్స్ కి వెళ్ళేదాన్ని. సో ఇప్పుడు వచ్చా కదా, టెంపుల్స్ కి వెళ్ళి దర్శనం చేసుకుందాం అనుకున్నా. టెంపుల్స్ కి వెళ్లే ముందు చిన్న పేట్ పూజ. ఇది నా ఫేవరెట్ రెస్టారెంట్. ఇక్కడ ఫుడ్ తో పాటు స్పెషల్ ఏం తెలుసా, పాన్. నేను ఒక స్పెషల్ పాన్ తీసుకున్నా. స్పెషల్ అంటే పాన్ తయారు చేసే ముందు చేతులు కడుక్కుంటా. టేస్ట్ మస్తు ఉంటది. సో తినేసి మేము మళ్ళీ ఇంటికి వెళ్ళి స్నానం చేసుకుని టెంపుల్ కి స్టార్ట్ అయ్యాం. మీనాక్షి అమ్మవారి టెంపుల్ కి వచ్చేసాం. ఇది యుఎస్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టెంపుల్స్, కానీ ఎందుకో చాలా మందికి తెలియదు. ఇది కళ్యాణ మండపం, టెంపుల్ కి పక్కనే ఉంటది. మా ఫ్రెండ్స్ కొంతమంది పెళ్లిళ్ళు కూడా ఇక్కడే అయ్యాయి. హ్యూస్టన్ లో ఎవరైనా పెళ్లి చేసుకుందాం అనుకుంటే దిస్ కళ్యాణ మండపం ఇస్ వెరీ మచ్ అఫోర్డబుల్. యుఎస్ లో చాలా మంది టెంపుల్స్ అంటే స్వామినారాయణ టెంపుల్, పిట్స్బర్గ్ లేకపోతే కార్యసిద్ధి టెంపుల్ వీటి గురించి మాట్లాడతారు, కానీ ఈ టెంపుల్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంటది. నెక్స్ట్ టైం హ్యూస్టన్ కి వెళ్తే దీన్ని మీ విజిట్ లిస్ట్ లో యాడ్ చేసుకోండి. దీని తర్వాత స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని పెద్ద హనుమాన్ స్టాచ్యూ, ఇది పెట్టారు, రీసెంట్ గా పెట్టారు. నేను హ్యూస్టన్ నుంచి మూవ్ అయిపోయిన తర్వాత, సో నేను ఎప్పుడు చూడలేదు. సో అది చూద్దామని వెళ్ళాము. భలే ఉంది తెలుసా, చాలా బాగుంది. అండ్ దెన్ వీ హాడ్ డిన్నర్ అండ్ కాల్ ఇట్ డే.